ట్రైనింగ్ అంటాం కదా, ఆ రెసిస్టెన్స్ ట్రైనింగ్ రోజు చేస్తే కనుక అంటే మజిల్ ని మనం వాడితే అది గ్రో అవుతుంది. ఓకే, లేకపోతే వాడకపోతే ఇప్పుడు ఇంతకుముందు సార్కోపీనియా సెషన్ లో ప్రకాష్ కాయిన్ చేసిన టర్మ్ ఏంటంటే వాడకపోతే అంటే వాడకపోతే వాడిపోతుంది అని చెప్పి. సో అంటే యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. సో మజిల్ ని మనం రెగ్యులర్ గా కాన్స్టెంట్ గా మనం యూజ్ చేస్తూ మజిల్ ప్రోటీన్ సింథసిస్ కి అంటే సరిపోయిన ప్రోటీన్ మనం తీసుకుంటే కనుక మజిల్ తప్పకుండా పెరుగుతుంది. ఓకే, ఇంకోటి ఇప్పుడు అంటే ఇప్పుడు యుఎస్ లో మోర్టాలిటీ ఎక్కువ ఉందా లేకపోతే ఇండియాలో మోర్టాలిటీ ఎక్కువ ఉందా అనే లెక్కలు మనం చూస్తే కనుక సరైన లెక్కలు కనుక ఇండియాలో చూసినట్టయితే ఇండియాలో కూడా మోర్టాలిటీ చాలా ఎక్కువగానే ఉందండి. ఓకే, సో ఇండియాలో తక్కువ అంటే ఇప్పుడు సో ఇండియాలో లెక్కలు అంటే లెక్కలు సరిగ్గా వేయకుండా అంటే వెస్ట్ లో కొంత చాలా వరకు ఆనెస్ట్ గానే నెంబర్స్ ఇచ్చేవారు ఆ టైంలో. అందుకని చెప్పి ఇప్పుడు ఇటలీలో కానీ లేకపోతే చైనాలో కానీ లేకపోతే ఏరియా అంటే చైనా వదిలిపెట్టండి, చైనాలో అది దట్స్ టోటలీ డిఫరెంట్ ఇష్యూ. సో యూరోప్ లో, యూకేలో లేకపోతే లాటిన్ అమెరికాలో ఇటువంటి దేశాల్లో మోర్టాలిటీ చాలా ఎక్కువగా ఉండడం మనం చూస్తాం. సో ఇండియాలో చూసినట్టయితే మోర్టాలిటీ అంటే నంబర్స్ డెత్ నెంబర్స్ చూసినట్టయితే తర్వాత అంటే న్యూయార్క్ టైమ్స్ అనే వాళ్ళు అనలైజ్డ్ ఇట్ లేటర్ ఆన్ దాదాపుగా 10 టైమ్స్ తక్కువ అండర్ రిపోర్ట్ చేసినట్టుగా వాళ్ళు లెక్క చూపించారు. సో ఇక్కడ పెరుగన్నం తింటామో లేకపోతే ఫెర్మెంటెడ్ రైస్ ఇవన్నీ ఫెర్మెంటెడ్ ప్రొడక్ట్స్ తింటే కనుక గట్ మైక్రోబయోమ్ సరిగ్గా ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగానే అంటే దర్ ఇస్ అంటే మైక్రోబయోమ్ సరిగ్గా ఉంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది అనేది అది దట్స్ పబ్లిష్డ్ అంటే దట్స్ డాక్యుమెంటెడ్ అండ్ ఫ్యాక్ట్ అది. సో ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన కండిషన్స్ అన్ని చాలా ఉన్నాయి. సో దాంట్లో ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కనుక మనకు తక్కువగా అంటే లేకపోతే వాటిలో మనం డెఫిషియెంట్ అయితే ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని సరిగ్గా ఉన్నప్పటికీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేసే అవకాశం ఉండదు. సో అందుకని చెప్పి కొన్ని స్టడీస్ లో మనం చూసినట్టయితే కోవిడ్ వచ్చిన మొదట్లో విటమిన్ డి అంటే సరైన లెవెల్స్ లో సరైన మోతాదుల్లో అంటే సరైన పాళ్ళల్లో మనకు ఉంటే కనుక వాళ్ళలో మోర్టాలిటీ తక్కువగా ఉంది అనేది స్పష్టంగా అది దట్ హస్ బిన్ డాక్యుమెంటెడ్ బిఫోర్. తర్వాత అంతకు ముందు 2010 లోను వచ్చిన మర్స్ లోను అలాగే 2000 లో వచ్చిన సార్స్ లోను చూసినట్టయితే డి విటమిన్ లెవెల్స్ ఎవరికైతే 60 నుంచి 80 నానోగ్రామ్స్ పర్ ఎంఎల్ ఉన్న వాళ్ళలో మోర్టాలిటీ, సార్స్ మోర్టాలిటీ కానీ మర్స్ మోర్టాలిటీ కానీ 0. ఓకే, అలాగే ఇప్పుడు కోవిడ్ మోర్టాలిటీ మనం చూసినట్టయితే కనుక విటమిన్ డి లెవెల్స్ సఫిషియెంట్ గా ఉన్న వాళ్ళలో మోర్టాలిటీ అనేది ఓన్లీ 4% ఉంది. సో విటమిన్ డి డెఫిషియెంట్ గా ఉన్న వాళ్ళలో, ఇన్సఫిషియెంట్ గా ఉన్న వాళ్ళలో మోర్టాలిటీ రేట్ 88%. అలాగే విటమిన్ డి మీకు అంటే డెఫిషియెంట్ గా ఉన్న వాళ్ళలో మోర్టాలిటీ రేట్ వాస్ ఆల్మోస్ట్ 98% మోర్టాలిటీ ఉండటం అది దట్ ఈస్ దట్స్ వాట్ వీ సీ అంటే పబ్లిష్డ్ ఎవిడెన్స్ మనం చూసినట్లయితే కనుక. సో ఇట్ హ్యాస్ టు డూ విత్ అంటే మన అంటే ఇప్పుడు ఇమ్యూన్ డిస్ఫంక్షన్ టర్న్ అవుట్ టు బి వెరీ డిజాస్టర్స్. అంటే కోవిడ్ విషయంలో మనం ఇప్పుడు రీసెంట్ గా ఉన్న వచ్చింది కోవిడే కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దాన్ని అడ్రస్ చేసి చెప్తున్నాను. సో ఈ కోవిడ్ మోర్టాలిటీలో వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ డెఫిషియన్సీ ప్రూవ్ టు బి డిజాస్టర్స్ అండ్ వెరీ ఎక్స్ట్రీమ్లీ డ్యామేజింగ్. ఇంకా మనం హిస్టారికల్ గా చూసినా మన విటమిన్ ఏ సెషన్ లో కూడా క్లియర్ గా చెప్పాను నేను. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ దే వర్ డిస్కవర్డ్ 1920s నుంచి 1940s టైంలో, 1920s లో 1910s లో ఎర్లీ 1900s లో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ని డిస్కవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1920s టు 1940s లో విటమిన్ ఏ యాజ్ అన్ యాంటీ ఇన్ఫెక్టివ్ అదొక అది క్లియర్ గా అంటే దాన్ని అలా అలా వాడడం జరిగింది. సో యూ కెన్ సీ కమెన్సరేట్ డిక్రీజ్ ఇన్. సో విటమిన్ ఏని, విటమిన్ డిని, కాడ్ లివర్ ఆయిల్ ని వాడుతూ ఉన్నప్పుడు మొత్తం అంతకు ముందు ఇన్ఫెక్షస్ డిసీజ్లు అంటే ప్రపంచాన్ని అప్పుడు వేధించిన సమస్యలు ఏంటి, ఇప్పుడు మీజిల్స్ కానీ టీబీ కానీ వాటి యొక్క మోర్టాలిటీ ఇప్పుడు కాడ్ లివర్ ఆయిల్ వాడడం వల్ల, విటమిన్ ఏ, విటమిన్ డి వాడడం వల్ల చాలా తగ్గిన రికార్డ్స్ అంటే ఇట్ ఇస్ స్పష్టమైన ఎవిడెన్స్ ఉంది. ఓకే, సో మనం చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ ఇక్కడ వీ హ్యావ్ టు అనలైజ్ దిస్. అంటే ఇప్పుడు ఏ కంట్రీలో మోర్టాలిటీ ఎక్కువ ఉంది, వాళ్ళ విటమిన్ డి లెవెల్స్ ఇప్పుడు ఈ స్కాండినేవియన్ కంట్రీస్ లో కొంచెం డి విటమిన్ లెవెల్స్ సరిగ్గానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ డైట్ వాళ్ళు కార్డ్ లివర్ ఆయిల్ కానీ లేకపోతే ఫెర్మెంటెడ్ కార్డ్ లివర్ ఆయిల్ కానీ ఎక్కువ వాడతారు కాబట్టి అక్కడ స్కాండినేవియన్ కంట్రీస్ లో మోర్టాలిటీ చాలా తక్కువగా ఉంటాం మనం గమనిస్తాం. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ అడ్రస్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్ కానీ బట్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ యువర్. సో అంటే అన్న ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా లాస్ట్ టైం ఈవెన్ ఈ డెత్ రేట్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఇప్పుడున్న పేజ్ లో కూడా ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా తక్కువ ఉంది. ఈవెన్ దే ఈట్ అంటే నాన్ వెజ్ కానీ మీట్ ఎక్కువగానే కన్జ్యూమ్ చేస్తారు. ఇప్పుడు ఈస్టర్న్ కూడా చూస్తే వీళ్ళకి కూడా డెత్ రేట్ చాలా తక్కువ ఉంది. వీళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మీట్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ కేఎఫ్సీలు ఇవన్నీ చాలా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో మీట్ తీసుకున్నా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఇక్కడ ప్యాకేజ్. యూరోప్ లో కూడా మీరు చూస్తే అవి ఎక్కువ ఉంటాయి.
సో అలానే అంటే మనం చద్దనం తింటున్నాం కాబట్టి మంచి మోర్ ఇమ్యూనిటీగా ఉంటాం అని అనడానికి లేదు. అండ్ కేసు రిపోర్టింగ్ కూడా దర్ ఇస్ ఇష్యూ. డిస్క్రిపెన్సీ. యా, ఐ థింక్ ప్రసన్న గారు మీరు యూ కెన్ అన్మ్యూట్ నౌ. హలో. ఓకే. చెప్పండి డాక్టర్ గారు, డాక్టర్ ప్రసన్న గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఎస్ ఎస్. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అది మీకు అంటే అర్థమైందండి, లేకపోతే ఎనీ ఎనీ క్లారిఫికేషన్? సార్ అర్థమైంది. సార్ మీరు చెప్పినట్టు లెక్కలు చాలా తక్కువ ఇచ్చింది, అందువల్లే మీరు ఉండొచ్చు. తర్వాత సార్ మేము D3 మాకు ఈ విధంగా తెలియదు కాదు. మరి మా సూపరింటెండెంట్, నేను జైల్లో వర్క్ చేస్తున్నాను సార్ అప్పుడు జైలు డాక్టర్గా. మా సూపరింటెండెంట్ మాకు వీక్లీ ప్రైజ్ మొత్తం ఖైదీలకు కానీ మాకు కానీ వాడమన్నట్టుగా